బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డిమాండ్ పవన్కి బ్యాక్ పెయిన్ అల్లాడిపోతున్న రీతు చౌదరి. మరి వీళ్ళిద్దరి పైన ఎప్పటి నుంచో కూడా ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్కి తను బాధపడుతుంది చూస్తుంటే ఆ రూమర్స్ నిజం అనుకోవచ్చా? సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇంకా చివరికి చేరుకుందనమాట. ఈ 12th వీక్లో మాత్రం నిన్న కెప్టెన్సీ కోసం ఒక రేస్ జరిగింది. అక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు మిగిలారు ఈ యొక్క కెప్టెన్సీ రేస్లో. డిమాండ్ పవన్ ఒకరు, అదేవిధంగా పవన్ పడాల, సోల్జర్ పవన్ పడాల. సో వీళ్ళిద్దరి మధ్య ఈ గేమ్ అనేది చాలా రసవత్తరంగా సాగుతున్నటువంటి సమయంలో డిమాండ్ పవన్కి ఉన్నట్టుండిగా బ్యాక్ పెయిన్ రావడం జరిగింది. అక్కడికక్కడే పడిపోయారు. సో ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరికి ఒక్కొక్కరు సపోర్ట్గా కూడా ఉన్నారు. పవన్ పడాలకేమో మన ఇమాన్యుయల్, అదేవిధంగా డిమాండ్ పవన్కి రీతు చౌదరి. సో వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. ఓకే, ఇంకా ఉన్నట్టుండి డిమాండ్ పవన్ పడిపోవడం వల్ల అసలు ముందుగా ఏం జరిగిందో రీతు చౌదరికి కూడా అర్థం కాలేదు. నార్మల్గా పడిపోయాడేమో అని చెప్పేసి తను లెగు అని చెప్పేసి అంటూనే ఉంది. బట్ ఆయన మాత్రం లేవలేకపోతున్నాడు. సో ఈ చివరికి ఇంకా వాళ్ళు ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేయడం కానీ ఏది చేసినా కూడా తనకు బ్యాక్ పెయిన్ మాత్రం తగ్గలేదు. సో ఇంకా తను ఆ విధంగా ఓడిపోయాడు. పవన్ పడాల మాత్రం ఆ గేమ్లో విన్ అవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ వీక్ లాస్ట్ క్యాప్టెన్ అనే విధంగా కూడా ఆయనకు ఒక బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం గురించి చాలా మంది కూడా డిస్కషన్ అనమాట. అసలు వీళ్ళది ఫ్రెండ్షిప్ అయినా, అంతకు మించి అయినా, లేకపోతే దాన్ని ప్రేమ అని కూడా అనొచ్చా అని రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫీల్ అవుతున్నప్పటికీ కూడా బట్ వాళ్ళు ఉండే విధానం, మాట్లాడే విధానం అన్నీ కూడా బయటికి మాత్రం వీళ్ళ మధ్య అంతకు మించి ఏదో నడుస్తుంది అని ఒక ఇంట్రెస్టింగ్ మాత్రం అందరిలో కలుగుతూ ఉంది. సో ఇప్పుడు అదే విధంగా కూడా ఇక్కడ డిమాండ్ పవన్కి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అల్లాడిపోయింది రీతు చౌదరి అనే విధంగా కూడా బయటికి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, తను గెలవాలని చెప్పేసి తనకు ఒక తపన కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కింద పడిపోయినప్పుడు లెగు అని చెప్పేసి సో అంతకు మించి తను ఎమోషనల్ అవ్వడం కూడా మనం చూసామన్నమాట. కళ్ళల్లో కూడా నీళ్ళు కూడా తెచ్చుకుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ లాస్ట్ క్యాప్టెన్ అంటే ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఒక మేము అవ్వాలి అని ఒక తపన ఉంటుంది కాబట్టి. అండ్ లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి కూడా డిమాండ్ పవన్ చాలా ట్రై చేస్తున్నాడు మరొకసారి క్యాప్టెన్ కావాలి అని చెప్పేసి. బట్ 2-3 సార్లు కూడా ముఖ్యంగా రీతు చౌదరి కోసమే కొంచెం ఆయన త్యాగం చేశాడేమని చెప్పేసి అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏదో ఒక విధంగా అవ్వాలి అనుకున్నప్పటికీ కూడా ఇంకా అవ్వలేకపోయాడు. సో ఓవరాల్గా అయితే రీతు చౌదరి సపోర్ట్ చేయడం, ఇంకా తనకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, సో ఆ ఒక వీడియోస్, ఆ క్లిప్స్ అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.